అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. సో ఆల్రెడీ నా ముందు వ్లాగ్ చూసినట్టయితే మేము కాంచీపురంలో మార్నింగ్ హాఫ్ అంతా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ అయితే అరుణాచలం రీచ్ అయిపోయాము. మీరు ఎవరైనా నా కంచి వ్లాగ్ చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అరుణాచలం గురించి. అండ్ ముందే నేను చెప్పేస్తున్నాను, మేము గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు, బట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎలా చేయొచ్చు ఏంటి అన్నది కూడా నేను షేర్ చేయబోతున్నా. మేము మొత్తం 6 day ట్రిప్ కాబట్టి అంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలి, ప్లస్ రమణాశ్రమం కవర్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మినిమం 2 days మీరు అరుణాచలంలో స్పెండ్ చేసేటట్టు రావాలి. మేముంది ఒక హాఫ్ డేనే అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఉన్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ చిదంబరానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఒక 2 days ఉండేటట్టు అయితే ఏమేమి కవర్ చేయొచ్చో కూడా చెప్పేస్తాను. బట్ అంతకన్నా ముందు అరుణాచలం రావడానికైతే వీక్లీ 2 trains అయితే ఉన్నాయి మనకి. హైదరాబాద్ నుంచి ఒకటి, సికింద్రాబాద్ నుంచి ఉంది, ఒకటి కాచిగూడ నుంచి ఉంది. సో ఆ ట్రైన్స్ తీసుకొని మనమైతే అరుణాచలం రీచ్ అవ్వచ్చు. అండ్ అరుణాచలంలో మేము హోటల్ కాకుండా ఒక హోమ్ స్టే అయితే ప్రిఫర్ చేసాము. వాళ్ళు మాకు వచ్చేసి పర్ డే 3000 ఛార్జ్ చేశారు. బట్ ఇది సింగిల్గా వెళ్ళే వాళ్ళకైతే నేను రిఫర్ చేయను. మీరు ఒక గ్రూప్ ఆఫ్ 5-6 people అయితే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే రూమ్స్లో మీకు 2 కన్నా ఎక్కువ అకామిడేట్ చేయలేరు. సో 3 rooms 2 rooms బుక్ చేసుకునేటప్పుడు ఇది చాలా ప్రిఫరబుల్, ఈ హోమ్ స్టే అనేది. వాళ్ళు ఒక పెద్ద స్పేషియస్ హాల్ ఇచ్చారు. దెన్ డైనింగ్ ఏరియా ఉంది, కిచెన్ ఉంది. మీరు 2 days ఉంటే కనుక బయట కాఫీ, టీ ఇట్లాంటివి కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. కెటిల్ ఉంది, హోల్ కిచెన్ సెటప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఫ్రిడ్జ్ ఉంది. అండ్ వాష్ ఏరియా కూడా ఉంది. మీకు ఏదైనా వాష్ చేసుకోవాలన్నా కూడా, అంటే మీరు వేరే 2-3 places విజిట్ చేసి వస్తున్నారు, ఏదైనా కొన్ని ఎమర్జెన్సీకి కావాలి వాష్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. అండ్ బయట డ్రై చేసుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఉందన్నమాట. అండ్ 2 bedrooms అయితే వచ్చాయి. ఒకదానికి కామన్ వాష్రూమ్ వచ్చింది అండ్ ఇంకొక దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందనమాట. ఏసీ కూడా ఉంది. కంప్లీట్ హోమ్ లాగా ఉందన్నమాట. అండ్ ఎక్స్ట్రా బెడ్, ఈ 2 beds కాకుండా హాల్లో ఒక ఎక్స్ట్రా బెడ్ ప్లస్ సోఫా కూడా ఉంది. ఇంకో 2 అక్కడ అకామిడేట్ చేయొచ్చు. ఈ స్టే అయితే నేను ఎవరైనా ఫ్యామిలీగా వెళ్తున్నా, గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నా కూడా 100% తీసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తాను. వాళ్ళ సర్వీస్ అయితే బాగుంది. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. గుడికి ఇంకా ఎంటర్ అవ్వకముందే దేవుడే మాకు ఎదురొచ్చినట్టుగా ఊరేగింపు వచ్చింది అనమాట. అమ్మవారు స్వామి ఊరేగింపుగా వెళ్తా ఉన్నారు. అంత మంచి ఏమంటారు, నాకు కొన్ని సెంటిమెంట్స్ అట్లా ఉంటాయి. సో స్వామి అట్లా ఎదురు రావడం నాకు మంచి పాజిటివ్నెస్ అయితే ఇచ్చింది. మేము నార్త్ గేట్ ద్వారా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. గోపురం పక్కన ఇట్లా వాల్స్ మీద, ప్రహరీ గోడలన్నిటి మీద కూడా నందులు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయ్యప్ప సీజన్ కావడం ప్లస్ అందులో ఫెస్టివల్ సీజన్ కావడంతో చాలా రష్, ప్రతి చోట చాలా రష్ అయితే ఉంది. ఈవెన్ అరుణాచలం టెంపుల్లో కూడా చాలా విపరీతమైన రష్ అయితే మేము చూసాము. పురాణాల ప్రకారం అరుణాచల క్షేత్ర ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఒకసారి విష్ణుమూర్తికి బ్రహ్మకి ఆధిపత్య పోరు వస్తుంది. అప్పుడు శివుడు ఒక అగ్ని స్తంభం లాగా ముల్లోకాలు వ్యాపిస్తారనమాట. ఆయన మూలం అంటే మొదలైంది గాని చివర అంతం గాని ఎవరైతే మొదటిగా కనుక్కుంటారో వారికే ఆధిపత్యం లభిస్తుందని శివుడు చెప్తారు. సో విష్ణువు అప్పుడు పంది రూపాన్ని అంటే వరాహ రూపాన్ని గావించి స్వామి అడుగు మూలం ఎక్కడి నుంచి మొదలైంది అన్నదాన్ని వెతకడానికి కిందకి వెళ్తారు. అండ్ బ్రహ్మ స్వామి అంతం పైన ఎక్కడి వరకు వెళ్ళారు అని వ్యాపించి ఉన్నారని కనుక్కోవడానికి బ్రహ్మ హంస రూపం గావించి పైకి వెళ్తారు. విష్ణు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇది కనుగొనడం సాధ్యం కాదని తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చి తన పరాజయాన్ని ఒప్పుకుంటారు. కానీ బ్రహ్మ ఏం చేస్తారంటే ఒక పువ్వుని తాను పైకి వెళ్తూ పువ్వుని కిందకి పంపించి తన రూపాన్గా వెళ్ళి
నేను కనుక్కున్నాను మూలాన్ని అని చెప్పి విష్ణువుకి చెప్పు అని పంపిస్తారనమాట. ఆ పువ్వు ఏదైతే ఉందో వచ్చి విష్ణుమూర్తికి శివుని యొక్క మూలం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ కనుక్కున్నారని అంటే ఇక్కడ ఏదైతే అబద్ధం చెప్పారో బ్రహ్మ, దానికి శివుడు చాలా కోపించి నువ్వు ఇట్లా నిజాయితీ లేకుండా ఉండడం చేత నువ్వు ఎప్పటికీ పూజింపబడవు అని చెప్పి ఒక శాపాన్ని అయితే బ్రహ్మకిస్తారు. అండ్ విష్ణువుకి నిజాయితీతో ఉన్నందుకు గాను నువ్వు నిత్యం కొలవబడతావు అని చెప్పి వరాన్ని విష్ణుమూర్తికి ఇస్తారు అని ఒక పురాణాల్లో ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఆ అగ్నిస్తంభాన్ని అరుణాచలం కొండగాను, కింద వెలిసిన ఈ లింగాన్ని అగ్నిలింగంగాను పిలుస్తారనమాట. సో అలా అగ్నిలింగంగా ఈ అరుణాచల లింగానికి పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు గిరి ప్రదక్షిణం చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఒకటి ఏంటంటే, అరుణాచల క్షేత్రానికి మీరు ఎడం పక్క నుంచి గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయాలి. అండ్ మీకు ఏ గేట్ దగ్గరకు వెళ్ళినా కూడా ఆటో స్టాండ్లో ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. మనిషికి 250 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఒక 1 hour to 1.5 hour పడుతుంది. వాళ్ళు ప్రతి గుడి దగ్గర ఆపి మీకు దర్శనం అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ మిమ్మల్ని పికప్ చేసుకుని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. మొత్తం ఈ గిరి ప్రదక్షిణంలో మీరు కవర్ చేసేవి 10 లింగాలు. అందులో 8 లింగాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మోక్ష మార్గం కూడా మీకు ఈ గిరి ప్రదక్షిణంలోనే కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణం అయిన తర్వాత ఆలయ దర్శనం చేసుకోవచ్చు, లేదు ముందు చేసుకుని గిరి ప్రదక్షిణం అయినా చేయొచ్చు. బట్ గిరి ప్రదక్షిణ అయ్యాక ఆలయ దర్శనం అన్నది చాలా మంది ఫాలో అవుతారనమాట. సో అలా మీరు గిరి ప్రదక్షిణం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణం అయిపోయింది, దర్శనం అయిపోయింది, ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీరు రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. మెడిటేషన్ చేసుకొని మీరు ఏదైనా కొంచెం షాపింగ్ అది చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఆ రోజంతా చేసుకున్న తర్వాత మళ్ళీ కుదిరితే ఇంకొకసారి దర్శనానికి కూడా వెళ్ళి ఆ రోజు నైట్కి మీరైతే రిటర్న్ అయిపోవచ్చు. అట్లా మీరు 2 days ట్రిప్ మీరు అరుణాచలంలో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అరుణాచలం గుళ్ళో మనం నార్త్ గేట్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు నార్త్ గేట్ సైడ్ అక్కడ నవగ్రహాల కోసం అని చెప్పి దీపాలు కూడా అమ్ముతున్నారు. ఆ దీపాలు మేము తీసుకుని అక్కడ వెలిగించామన్నమాట. 30 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. యాక్చువల్గా అరుణాచలం టెంపుల్కి ఇంకొక పురాణాలకు సంబంధించిన ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట. ఒకసారి పార్వతీదేవి శివుడికి సరదాగా కళ్ళకు గంతలు కట్టింది అనమాట. ఆవిడ కళ్ళకు గంతలు కట్టడంతో ప్రపంచం అంతా చీకటి అయిపోయింది. అప్పుడు శివుడు 3వ కన్ను తెరిచారనమాట. వెంటనే ఆమె తప్పు తెలుసుకుని ఆ కళ్ళకు గంతలు తీసేశారంట. ఆయన కళ్ళు తెరిచేటప్పటికి ప్రపంచం అంతా మళ్ళీ వెలుతురు వచ్చింది. సో అందుకని ఆవిడ ఇక్కడికి వచ్చి తపస్సు చేసి మళ్ళా మెప్పించి శివుడావుని కళ్యాణం చేసుకున్నారంట. సో అది అరుణాచలం స్టోరీ. నా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.